ఎవరు సార్ నాకు కూలి చేసుకున్నాను రాను సార్ నేను ఏదో నాకు ఖాళీ ఇల్లు జగనాన్ని ఇచ్చిందాడు అనేసి ఖాళీకి మా కూలికి పోతా అంటే మా మామ తరపున నుంచి లోడ్ తీసుకు దొరుకుతున్నామని తోలుకుంటాను సార్ కట్ట మీద వచ్చి మా బండి పట్టేస్తున్నారు నువ్వు ఎట్లా తీసుకు దొరుకుతుంటావు అని నన్ను ముగ్గురు వచ్చి చిన్నప్ప సరోజమ్మ శివ వాళ్ళు ముగ్గురు వచ్చి నా జాకెట్ చీర సింటే నాకు కొట్టి ఏమి మర్యాద లేకుండా అంతా నేను ఇంటికి వెళ్తాను నేను పాట కానీ పొద్దున కానీ పిలిపిస్తూ మాట్లాడతాము ఇప్పుడు రప్పించా అనేసి నాన్న మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడైనా స్కూల్ బాగా పోయేదాను స్కూల్కి బాగా పోయేదాను ఒకనాడు స్కూల్కి బాగా వేధిస్తున్నారు తెలుగుదేశం పక్కన 4 మంది వచ్చిన్నారు వాళ్ళు నా పక్క మాట్లాడుతున్నా వాళ్ళే పక్క మాట్లాడుతున్నారు సార్. ఎందుకు ఇసుక తోలుకుంటాండావు మా బండి పట్టుకున్నారు కదా నువ్వు ఇసుక కలుగుతూరు కాదు తోలుకోకూడదు ఇల్లు కట్టుకోకూడదు. వాళ్ళు ఎవరు చెప్పేదానికి ఇసుక తోలుకూడదు కట్టుకోకూడదు అనేసి మా బండి పట్టించున్నారు కదా నాయకులు నువ్వు అట్లా తోలుకుంటాను వద్దు వాళ్ళ తరఫున చెప్తాను సార్. నీకు ఏమేమి చీర చింపేసినారా నీకే చీర జాకెట్ 2 చింపేసినారా అది పోలీస్ కంప్లీట్ చెక్ వచ్చినారా మీరు ఎవరు చించేసిండేదా శివ సరోజమ్మ సీనాయి ముగ్గురు సార్.